హలో ఎవ్రీవన్, మన ఏపీలో ఆల్రెడీ ఏపీపీఎస్సీ కింద గ్రూప్ 1 గ్రూప్ 2 నోటిఫికేషన్స్ అనేది రిలీజ్ అయితే చేయడం జరిగింది. సో అందులో భాగంగానే మనకి రీసెంట్గానే ఏపీపీఎస్సీ కింద మరొక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేయడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్ వివరాలు అయితే ఈ వీడియోలో మనం అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. కాబట్టి వీడియోని ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి. సో ఇంగ్లీష్ వీడియోని అయితే స్టార్ట్ అయితే చేసేద్దాం. ఇక్కడ మీరు ఇప్పుడు గమనిస్తే మనకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కింద విజయవాడ నుంచి అఫీషియల్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయితే చేయడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్ ద్వారా ఎలాంటి ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు అని మీరు ఇక్కడ గమనిస్తే మనకి లెక్చరర్స్ ఇన్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజెస్, ఇంజనీరింగ్ అండ్ నాన్ ఇంజనీరింగ్ ఇన్ ఏపీ టెక్నికల్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ కింద ఈ ఉద్యోగాలు అయితే భర్తీ అయితే చేస్తున్నారు, మీరైతే గమనించవచ్చు. సో ఇక్కడ చూసుకుంటే మనకు టోటల్గా మనకి 99 పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు, మీరైతే గమనించవచ్చు. సో ఇక్కడ ఏజ్ లిమిట్ వివరాలు ఇచ్చారు, అదేవిధంగా మనకి శాలరీ వివరాలు కూడా ఇచ్చారు, గమనిద్దాం ఇక్కడ. సో ఏజ్ లిమిట్ అనేది మీకు జూలై 2023 ఫస్ట్ నాటికి మీకు 18 to 42 ఇయర్స్ మధ్య ఉండాలి అని క్లియర్ నోటిఫికేషన్ మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో శాలరీ వివరాలు అయితే ఇచ్చారమ్మా. సో శాలరీ వివరాలు అనేది మనకి పే 6 కింద మనకైతే 56,100 కింద మనకి 98,400 మంది ఇస్తాము అని క్లియర్ నోటిఫికేషన్ అయితే మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో అంటే 56,100 నుంచి మనకి 98,400 మంది ఇస్తాము అని క్లియర్ నోటిఫికేషన్ అయితే మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో ఈ శాలరీ అనేది మీ యొక్క డిపార్ట్మెంట్ బట్టి దాన్ని అయితే బేస్ చేసుకుని శాలరీ అయితే ఇస్తారు. తర్వాత ఇక్కడ మనకు అఫీషియల్ వెబ్సైట్ కూడా ఇచ్చారు, మీరైతే గమనించవచ్చు. సో మీరు అప్లికేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటే మీకు జనవరి 29వ తేదీ నుంచి స్టార్ట్ అయ్యి మీకు ఫిబ్రవరి 18వ తేదీ 2024 సంవత్సరంలో ఈ డేట్ ప్రకారం మీరైతే అప్లికేషన్ పెట్టుకోవచ్చు. నోటిఫికేషన్ క్లియర్గానే మెన్షన్ అయితే చేయడం జరిగింది, మీరైతే గమనించవచ్చు. సో తర్వాత మీకు రిటన్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. రిటన్ ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేస్తాం అనేసి ఒక అప్రాక్సిమేట్లీ ఒక మంత్ అయితే ఇచ్చారు. ఇక్కడ ఏప్రిల్ మేలో 2024 ఎగ్జామ్ కండక్ట్ చేస్తామని అన్నారంతే కానీ కరెక్ట్గా వీళ్ళైతే డేట్ అయితే చెప్పలేదు. సో వీళ్ళైతే ఏప్రిల్ మేలో మంత్లోనే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తాము అనేసి క్లియర్ నోటిఫికేషన్ అయితే మెన్షన్ అయితే చేయడం జరిగింది, మీరైతే గమనించవచ్చు. తర్వాత ఇక్కడ మనకి ఎన్ని పోస్టులు భర్తీ చేస్తున్నారు జోన్ వైజ్ ఇచ్చారు, మీరైతే గమనించవచ్చు మనకి. సో జోన్ 1, జోన్ 2, జోన్ 3, జోన్ 4 కింద చూసుకుంటే టోటల్గా మనకి జోన్ 1 కింద 11, జోన్ 2 కింద 12, జోన్ 3 కింద 33, జోన్ 4 కింద 43, టోటల్గా 99 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు, మీరైతే గమనించవచ్చు. సో తర్వాత ఏ పోస్ట్కి మనకి ఏ క్వాలిఫికేషన్ ఉండాలి అని క్లియర్ నోటిఫికేషన్ అయితే మెన్షన్ అయితే చేయడం జరిగింది, మీరైతే గమనించవచ్చు మనకి ఇక్కడ. సో పోస్ట్ కోడ్ నెంబర్ మనకి 1 to 21 వరకు మనకి ఇక్కడ ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ బ్రాంచ్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ అనమా. సో అంటే మీరు ఫస్ట్ క్లాస్లో బీటెక్ కంప్లీట్ చేసిన వాళ్ళు 1 to 21 వరకు సంబంధించి ఈ బ్రాంచ్లో నోటిఫికేషన్ ఇచ్చిన బ్రాంచెస్లో కంప్లీట్ చేసిన వారు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. సో తర్వాత మనకు పోస్ట్ కోడ్ 13 కింద ఏ క్వాలిఫికేషన్ కావాలి అని ఇక్కడ మెన్షన్ అయితే చేశారు, మీరైతే గమనించవచ్చు. సో అదేవిధంగా మనకి పోస్ట్ కోడ్ 6 to 20 కింద మనకైతే ఫస్ట్ క్లాస్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ సబ్జెక్ట్, ఓకేనా. సో మీరు ఫస్ట్ క్లాస్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ అంటే బీటెక్లో, అదేవిధంగా పీజీలో మీరు అప్లికేషన్ ఉంటే మీరైతే అప్లికేషన్ పెట్టుకోవచ్చు. తర్వాత పోస్ట్ కోడ్ మనకి 4 to 9 వరకు ఏ క్వాలిఫికేషన్ కావాలి అని క్లియర్ నోటిఫికేషన్ అయితే మెన్షన్ అయితే చేశారు, మీరైతే గమనించవచ్చు ఎక్కడి నుంచి. సో మీ క్వాలిఫికేషన్ ఏమిటి, మీ క్వాలిఫికేషన్కి ఏ డిపార్ట్మెంట్లో ఏ నోటిఫికేషన్స్ ఉన్నాయి, ఎన్ని ఖాళీలు ఉన్నాయి అనేసి మీరు ఇక్కడ నుంచి క్లియర్గా నోటిఫికేషన్లోనే మెన్షన్ చేసి అప్లికేషన్ అయితే పెట్టుకోండి. సో తర్వాత మనం ఏజ్ లిమిట్ వివరాలు అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఏజ్ లిమిట్ అనేది కూడా నీట్ నోటిఫికేషన్ క్లియర్గా మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో దాని గురించి అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో చూసుకుంటే ఇక్కడ మనకి ఏజ్ లిమిట్ కింద దాంతోపాటు మనకి ఇక్కడ జోన్ 1, జోన్ 2, జోన్ 3, జోన్ 4లో మనకి జోన్ 1 కింద ఏ డిస్టిక్లు వస్తాయి అంటే శ్రీకాకుళం, విజయనగరం అండ్ విశాఖపట్నం జోన్ 1 కిందకి వస్తాయి. జోన్ 2లో చూసుకుంటే మనకి ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి అండ్ కృష్ణా డిస్టిక్లు అయితే అఫీషియల్గా ఆ జోన్ 2 కిందకి వస్తాయి. జోన్ 3 కింద మనకి గుంటూరు, ప్రకాశం, నెల్లూరు లాంటి డిస్టిక్లు అయితే వస్తాయి. జోన్ 4 కింద మనకి చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు డిస్టిక్లు అయితే వస్తాయి. సో తర్వాత ఏజ్ లిమిట్ వివరాలు చూసుకుంటే మనకి 18 to 42 ఇయర్స్ మధ్య అయితే ఉండాల్సి ఉంటుంది. అది కూడా మనకి కట్ అప్డేట్ మనకి క్లియర్ నోటిఫికేషన్ అయితే మెన్షన్ అయితే చేశారు జూలై 1 నాటికి అనేసి. సో తర్వాత మనకి ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తుందమ్మా. బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి అయితే 5 years ఏజ్ రిలాక్సేషన్, ఎస్సీ, ఎస్టీ, పీబీడీ వాళ్ళకైతే మనకి 10 years ఏజ్ రిలాక్సేషన్ అయితే వర్తిస్తుంది అనేసి క్లియర్ నోటిఫికేషన్ అయితే మెన్షన్ అయితే చేశారు, మీరైతే గమనించవచ్చు. సో తర్వాత మీకు అప్లికేషన్ ఎలా పెట్టుకోవాలని డీటెయిల్స్ అయితే వీలైతే హౌ టు అప్లై ప్రొసీజర్ కూడా ఇచ్చారు. సో దీన్ని కూడా మీరైతే ఫుల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో తర్వాత మనకి ఫీజెస్ వివరాలు అయితే ఇచ్చారు. సో ఫీజెస్ అనేది మనకైతే 250 రూపీస్ అయితే ఉంటుంది అనేసి మీరు ఇక్కడైతే గమనించవచ్చు. సో తర్వాత ఫర్దర్ డీటెయిల్స్లో వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఎగ్జామ్ మోడల్ ఏమిటి, మోడ్ ఆఫ్ పేమెంట్స్ అనేది మీరైతే ఆ డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు ద్వారా మీరైతే ఆన్లైన్ అప్లికేషన్ ఎలా పేమెంట్ చేస్తారో సో అదే పద్ధతిలో మీరైతే పేమెంట్ అయితే చేసుకోవచ్చు. సో తర్వాత మన ఎగ్జామ్ ప్యాటర్న్ ఏమిటి, సిలబస్ ఏమిటి అని దాని గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి అయితే ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే మనకి ఇక్కడ ఒకే ఒక ఎగ్జామ్ అయితే ఉంటుంది. సో ఒక ఎగ్జామ్ కూడా మనకి 2 పేపర్లు అయితే ఉంటాయి. ఒకటి పేపర్ 1, పేపర్ 2 అనేసి 2 పేపర్లు అయితే ఉంటాయి. సో పేపర్ 1లో మనకి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సో అదే విధంగా పేపర్ 2 అయితే మనకి
ఇక్కడ చూసుకుంటే మనకి సబ్జెక్ట్ వైజ్ అంటే మీ యొక్క క్వాలిఫికేషన్ సబ్జెక్ట్ ఉంటుంది కదా, సో దాన్ని బేస్ చేసుకొని ఉంటుంది. సో పేపర్ 1లో చూసుకుంటే మనకి 150 క్వశ్చన్స్ అయితే ఉంటాయి, డ్యూరేషన్ కూడా 150 మినిట్స్ ఉంటుంది, మార్క్స్ కూడా 150 మార్క్స్ అయితే ఉంటాయి. సో పేపర్ 2లో మనకి 150 క్వశ్చన్స్ ఉంటే 150 మినిట్స్ ఉంటాయి. సో ఆన్సర్ మార్క్స్ వచ్చి మీకు 300 మార్క్స్ అయితే ఉంటాయి. సో 450 మార్క్స్ అయితే టోటల్ కండక్ట్ అయితే చేస్తారు. సో ఇక్కడ మీకు నెగిటివ్ మార్క్స్ ఉంటాయా అంటే నెగిటివ్ మార్క్స్ ఉంటాయమ్మా. సో 1/3 మార్క్స్ అయితే మీకు అయితే నెగిటివ్ మార్క్స్ అయితే ఉంటాయి అనేసి క్లియర్ నోటిఫికేషన్ అయితే మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఫర్దర్ స్టెప్స్ మొత్తం టోటల్గా చూసుకుంటే మనకి నోటిఫికేషన్ 83 పేజెస్ ఉన్నాయి. సో ఇదంతా మనకి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ కింద ఏ సిలబస్ వస్తుంది, ఇక్కడ ఇది మొత్తం కూడా మీకు అయితే సిలబస్ అయితే ఇచ్చారు, మీరైతే గమనించవచ్చు. సో నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని సిలబస్ ఏముంది. సో ఫర్దర్గా మీకు ఏపీపీఎస్ గ్రూప్స్కి కన్నా అంటే ఏ సిలబస్ అయితే ప్రిపేర్ అవుతారో సో అదే సిలబస్ అయితే ఉంటుందమ్మా. సో ఏం మారదు ఇది. సో ఓకేనా. సో ఫర్దర్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే సో మీరైతే నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి మీరు కూడా చెక్ చేసే ప్రయత్నం చేయండి. మొత్తం కూడా మనకైతే సిలబస్ గురించే ఉంటుంది. సో ఓకేనా. సో ఇది నోటిఫికేషన్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ నాకైతే కామెంట్ చేయండి. సో నోటిఫికేషన్ లింక్ ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్ ఇస్తాను, అక్కడ నుంచి మీరైతే డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది వీడియో. సో ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకో వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొకసారి కొత్త పెడితే మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.